ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీపై రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తామన్నారు విశాఖ జోన్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ ఆనంద్ కుమార్. తిరుపతిలోని వెనుకబడిన తరగతుల కళాశాల బాలికల వసతి గృహంలో స్వచ్ఛ భారత్ అభియాన్ నిధుల కింద ఆర్వో ప్లాంట్, వెండింగ్ మిషన్స్, మస్కిటో నెట్స్ ను కమిషనర్ ఈ రోజు అందజేశారు. ఈ సందర్భంగా విశాఖ జోన్ కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ గతంలో 1,30,000 మంది మాత్రమే జీఎస్టీని కట్టేవారని, ప్రధాని మోడీ పిలుపుతో 1,70,00,000 మందికి పైగా జీఎస్టీని ప్రస్తుతం కడుతున్నారని పేర్కొన్నారు. జీఎస్టీని అందరూ సక్రమంగా చెల్లించడం ద్వారా పన్ను శాతం తగ్గడంతో పాటు దేశాభివృద్ధికి దోహదపడుతుందన్నారు. 45 crores కి పెరగడం జరిగింది. పన్ను కట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఆదాయం ప్రభుత్వానికి పెరుగుతున్న కొద్దీ పన్ను రేట్లు తగ్గించడం జరిగింది. ఇప్పుడు మొత్తంగా మనకి ఇంటర్నేషనల్, మీకు తెలుసు, అంతర్జాతీయ స్థాయిలో మరి వ్యాపారం చేసుకోవడానికి కొన్ని ఆంక్షలు ఉన్నాయి. కాబట్టి మన దేశంలో ఉత్పత్తులకి మన మార్కెట్లో డిమాండ్ పెంచాలనే ఒక దృఢ సంకల్పంతో మన దేశ ప్రధానమంత్రి గారు జిఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది. రెడ్ ఫోర్ట్ మీద August 15th ప్రైమ్ మినిస్టర్ అనౌన్స్ చేస్తే సెప్టెంబర్ కల్లా మన మేడం నిర్మలా సీతారామన్ గారు, మన తెలుగింటి ఆడబిడ్డ, అంటే మన తెలుగు మనకి కోడలని చెప్పుకుంటారు మేడం, మరి ఆమె మరి సెప్టెంబర్ నెలలోనే దాన్ని ఒక చట్ట రూపంలో కౌన్సిల్లో 29 రాష్ట్రాలు, 2 మరి కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నటువంటి కోఆపరేటివ్ ఫెడరలిజంలో డెసిషన్స్ ఫాస్ట్ గా తీసుకుని దివాళీకి అని చెప్తే దసరాకే జిఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చారని మీకు తెలియజేయడానికి నేను సంతోషిస్తాను.